నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. చిత్తూరు జిల్లాలో ఒక కన్న తల్లే ఇద్దరు బిడ్డల్ని చంపేసింది. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. టెక్నికల్గా ప్రపంచం శరవేగంతో దూసుకుపోతోంది. కానీ మూఢనమ్మకాలతో కడుపున పుట్టిన పిల్లల్ని చంపుతున్నాము అంటే సమాజం ఎటువైపు వెళుతోంది? అసలు ఈ ఆలోచనలకు కారణం ఏంటి? మూలం ఎక్కడుంది? పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఇటువంటి అనేక విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్, అనలిస్ట్ సురేష్ పిళ్ళయ్య గారు. నమస్కారం సురేష్ పిళ్ళయ్య గారు. అలాగే ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త హేమసుందర్ గారు. సార్, ముందు మీరు చెప్పండి, సంఘటన గురించి ఫస్ట్ మాకు వివరించండి. చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర, మదనపల్లి అవుట్స్కట్స్లో ఒక విద్యావంతుల కుటుంబం, నిజానికి కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియా. తల్లి తండ్రి ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు, గొప్ప విద్యావంతులు. ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. తల్లి పద్మజ అని, ఆమె కూడా ఒక ప్రైవేటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి కరెస్పాండెంట్ కింద చేస్తుంది. ఆమె ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్. అంటే మన దృష్టిలో జనరల్గా చాలా గొప్ప చదువు, చాలా మేధావుల కింద, మేధావులే నిజానికి వాళ్ళు కింద అనుకోవడం కూడా కాదు. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు. వీళ్ళు రాత్రి ఇద్దరు అమ్మాయిలని దారుణంగా చంపారు. తల్లి చేతులతోనే చంపింది అనేది ఇప్పటిదాకా పోలీసుల ద్వారా వస్తున్న సమాచారం. వాళ్ళు చెబుతున్న వాదన ఏంటంటే, నిన్న ఉదయానికి కలియుగం అంతమైపోయింది, ఇవాళ నుంచి సత్యయుగం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరినీ చంపేస్తే వాళ్ళు ఇవాళ ఉదయం మళ్ళీ బతుకుతారనేది ఆ తల్లిదండ్రులు చెబుతున్నమాట. వాళ్ళకి ఈ పిచ్చి ఎలా ఎక్కింది అనేది మనకు తెలియదు. పోలీసుల ద్వారా ఇప్పటిదాకా బయటకు వస్తున్న సమాచారాన్ని బట్టి బిడ్డలిద్దరిని, కూతుళ్ళిద్దరిని చంపేస్తే వాళ్ళు తెల్లారేసరికి బతుకుతారని నమ్మి వాళ్ళు చంపారు. ఆ చంపడం కూడా ఆ అమ్మాయికి, చిన్న పాపకి 22 సంవత్సరాల వయసు, పెద్ద అమ్మాయికి 27 ఏళ్ళు. చిన్నవాళ్ళు కూడా, చిన్నపిల్లలు కూడా కాదు, ఏదో బలుల్లాగా ఇచ్చారనుకోవడానికి లేదు. ఇది వాళ్ళు బతుకుతారనే నమ్మకంతోనే చేసినట్టుగా ఇప్పటిదాకా కనిపిస్తుంది మనకి. పెద్దమ్మాయి భోపాల్లో ఎంబీఏ చేస్తుంది. చిన్నమ్మాయి రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో మ్యూజిక్ నేర్చుకుంటుంది. ఇంత ఉన్నతమైన చదువులు ఉన్న కుటుంబంలో ఇలాంటి నమ్మకంతో చంపడం కూడా, చిన్నమ్మాయిని సోలంతో పొడిచి చంపడం జరిగింది. పెద్దమ్మాయిని నోట్లో రాగి చెంబు పెట్టి డంబెల్తో కొట్టి, తల్లి డంబెల్తో కొట్టి చంపడం జరిగింది. పోలీసులకు కూడా సమాచారం అందిన క్రమం కూడా చాలా చిత్రంగా ఉంది. తండ్రి స్వయంగా, ఆ ప్రొఫెసర్గా పనిచేస్తున్న తండ్రి తన కాలేజ్ కొలీగ్కి ఫోన్ చేసి ఇలా పిల్లల్ని చంపేసిన సంగతి తనే చెప్పాడంట. ఆ ఫ్రెండ్ కంగారుగా వాళ్ళ ఇంటికి వచ్చి పరిస్థితి చూసి, పిల్లలిద్దరు చచ్చిపోయి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇస్తే, వాళ్ళు వస్తే ఈ పేరెంట్స్ వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వలేదు ఇనిషియల్గా. మీరు అసలు రావద్దని, వాళ్ళిద్దరు రేపు తెల్లారితో లేస్తారు, రేపు తెల్లారితో పునర్జీవం పొందుతారు, మీరు అసలు రావడానికి వీల్లేదు అని మొండికేశారు. పోలీసులు వాళ్ళ ధోరణిలో వాళ్ళిద్దరిని చనిపోయిన విషయం గమనించారు. కేసు నమోదైంది. తల్లిదండ్రులు ఇద్దరు మానసిక స్థితి సరిగ్గా లేదు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని విడిగా ఒక ప్రత్యేకమైన భద్రత మధ్య పెట్టారు. అది జరిగిన సంఘటన మొత్తం క్రమం. హేమసుందర్ గారు, ఈ మొత్తం అంశంలో ప్రధానంగా మనకు వినిపిస్తోంది ఆధ్యాత్మికత. మీరు ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా, జ్యోతిష శాస్త్రవేత్తగా ఈ అంశాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది ఉండొచ్చు, కానీ భక్తికి మూఢభక్తికి చాలా తేడా ఉంటుంది. దీన్నే సైకాలజిస్టులు కొంతమంది నింఫోమేనియా అంటారు. అతి భక్తి ఉంటే నింఫోమేనియా కూడా అంటారు. ఎందుకంటే మనకు భ్రమలు భ్రాంతులు కలుగుతూ ఉంటాయి. ఇది ఒక విధంగా మాస్ హిస్టీరియా అని కూడా అంటారు. మనం గతంలో చూస్తే చేతబడులు, బాణామతుల పేరుతో కొన్ని ఊళ్ళలో కూడా చాలామంది సైకలాజికల్గా చాలా అప్సెట్ అయిపోయారు. అప్పుడు కొంతమంది హిప్నాటిస్టులు వెళ్ళి, మీకు చేతబడి లేదు, బాణామతి లేదు, హిప్నటైజ్ సజెషన్స్ ఇచ్చి వాళ్ళని చాలా మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కేవలం ఇది మూఢభక్తి వల్లే జరిగింది, అంతకు మించి ఇంకా వేరే ఏమీ కాదు. దీన్ని ఆధ్యాత్మికతకు ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ దృష్టిలో కలియుగం నిజంగానే నిన్నటితో అంతమే వాళ్ళ సత్యయుగం? కలియుగానికి ఆధ్యాత్మికతకు ముడిపెట్టడం అనేది ఒక తప్పు. ఎందుకంటే క్రీస్తు పూర్వం 3102 సంవత్సరంలో కలియుగం స్టార్ట్ అయిందనేది ఒక లెక్క. ఎందుకంటే శ్రీకృష్ణుడు మరణించడం తర్వాత కలియుగం స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు సాధారణంగా. అందుకనే దానికి చూసుకుంటే ఇప్పుడు మన 2021కి 5000 సంవత్సరాలే అయింది. కానీ కలియుగ లెక్కలకి దీనికి అసలు సంబంధమే లేదు. కాబట్టి అసలు దానికి సంబంధం లేదు. ఇది కేవలం వాళ్ళ భావన వల్ల ఇలా జరిగింది అంతే. సార్, ఇప్పుడు వీళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్ మనకు కనిపిస్తున్నారు. అందులోనూ అందరినీ చైతన్యపరిచే ఉపాధ్యాయ వృత్తిలో, అంటే ప్రొఫెసరా అదేదైనా. ఇంతవరకు ఈ దారుణమైన సంఘటన జరిగే వరకు వాళ్ళు సోకాల్డ్గా చాలా గొప్ప వ్యక్తులుగా మంచి డ్రెస్సింగ్లో మనకు కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ లోపల ఇంత క్రూరత్వం దాగుంది. నిజంగానే మానసిక స్థితి అలా ఉందా? వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? అంటే వాళ్ళు 27-22 వయసుల పిల్లలు అంటే తల్లిదండ్రుల మానసిక స్థితి వాళ్ళకి తెలిసి ఉండాలి. వాటి కుటుంబ పరిస్థితి గురించి ఏమనుకోవచ్చు మనం ఇదంతా చూస్తుంటే? మనం
సామాజికంగా చూసినప్పుడు వాళ్ళు చాలా విద్యావంతులు. ఆమె గోల్డ్ మెడలిస్ట్ అంటే, అతను ప్రొఫెసర్ అంటే మనం సొసైటీలో చాలా పెద్ద వ్యక్తుల కింద లెక్క. వాళ్ళ కుటుంబ పరిస్థితుల విషయంలో కూడా పిల్లలిద్దరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, సంపన్నంగా చదువు పరంగా ఉన్నతంగా ఉన్నవాళ్ళు. అయితే సమస్య అక్కడే వస్తుంది. మనం ఏది జ్ఞానం కింద మనం డిఫైన్ చేస్తున్నాము, వాళ్ళ దగ్గర ఏమి జ్ఞానం కింద ఉంది అనేది. వాళ్ళు చదువు పరంగా అయితే ఉన్నతులే కానీ ఇలాంటి మూఢనమ్మకాలు, ఒక మూర్ఖమైన భక్తి ఇంత విశృంఖలంగా పిల్లలు కూడా, చిన్నపిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు, ఒకవేళ పెద్దవాళ్ళకి ఏదైనా వాళ్ళ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మూర్ఖత్వం ఏదైనా ఉంటుంది అనుకున్నా కూడా, పిల్లలు వాళ్ళందరూ కూడా వార్తల ద్వారా తెలుస్తున్నది ఏంటంటే లాక్డౌన్ పీరియడ్ నుంచి విపరీతంగా పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అది పిల్లలు కూడా అదే ప్రాసెస్లో ఉన్నారంట. వాళ్ళ ఇంట్లో విపరీతంగా పూజలు జరుగుతున్నాయంట. రెగ్యులర్గా చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నది, వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా పూజలు, ఇట్లాంటి క్రతువులు ఏదో జరుగుతూనే ఉన్నాయి. లోపల ఏం చేసుకుంటున్నారో బయట తెలియదు. అయితే నాకు ఇంకొక విషయం కూడా చిత్రంగా కనిపిస్తుంది ఈ టోటల్ ఎపిసోడ్లో. వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఓకే, సీసీ కెమెరాలు ఇంట్లో పెట్టుకోవడం అంటే అదేదో చాలా పెద్ద స్థాయి ప్రాణానికి భయం ఉండే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలో పెట్టుకునే వ్యవహారం మన దృష్టిలో. అవును, కాలనీలు అవి మెయింటైన్ చేస్తాయి, బ్యాంకులు ఫ్లాట్స్ మెయింటైన్ చేస్తారు దొంగల గురించి. కానీ ఒక ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది, ఏదో పెద్దవాళ్ళు అయితే తప్ప. ఒకవేళ వీళ్ళంత పెద్దవాళ్ళు కూడా అయి ఉండొచ్చు, కాకపోయినా సరే ఏదో భద్రత కోసం పెట్టుకున్నారు. అంత వాళ్ళకేముంది భద్రత గురించి భయపడేంత అనేది ఒకటి. ఇప్పుడు పోలీసులు ఆ సీసీ కెమెరాల ద్వారా జనరల్గా మనం ఏం అనుకుంటాము, ఇలాంటిది జరిగినప్పుడు ఈ ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చింది? పిల్లలిద్దరిని, కూతుళ్ళిద్దరిని చంపేసి తెల్లారేసరికి బతుకుతారు, సత్యయుగంలో మనం కొత్త జీవితం స్టార్ట్ చేస్తాం, ఈ కొత్త జీవితం చాలా ఉన్నతంగా ఉండబోతుంది అనే భావన వాళ్ళకి ఎలా కలిగింది? ఎవడో ఒకడు దాన్ని వాళ్ళ బుర్రలోకి చొప్పించి ఉండాలి. ఎవడు అనేది రాబట్టడం ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాలు. అందుకోసం వాళ్ళు సీసీటీవీలు ఉన్నాయి కదా, ఆ ఫుటేజీని చెక్ చేద్దాము, వీళ్ళింటికి వచ్చిపోయిన వాళ్ళు ఎవరు, ఇటీవలి కాలంలో వాళ్ళు పూజలు రెగ్యులర్గా చేస్తున్నారని చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నారు. పూజలు కూడా ఎవడో బయటవాడు కూడా చేయిస్తాడు కదా, అలాంటివి ఎవరు వచ్చారు, ఇది చెక్ చేయడానికి సీసీటీవీ ఫుటేజ్ అడిగితేనే వాళ్ళు అసలు ఆ పాస్వర్డ్ చెప్పట్లేదు. ఓకే, బహుశా ఇది ముదిరితే వాళ్ళు ఏదో ఒక మెంటల్ కండిషన్లో ఉన్నారని ఈరోజు రేపు పోలీసులు ఉపేక్షిస్తారు తప్ప 2 రోజుల తర్వాత అయినా వాళ్ళ దగ్గర నుంచి ఆ పాస్వర్డ్ రాబట్టడము, దీని వెనక ఉండేది ఎవరు అనేది తేలడము కూడా జరుగుతుంది. ఆ పిల్లలకు కూడా ఎంత తీవ్రంగా ఈ పిచ్చి ఎక్కినట్టుగా మనకు కనిపిస్తుందంటే, పెద్దమ్మాయి 2 రోజుల కిందటే ఇన్స్టాలో పోస్ట్ పెట్టిందంట, శివ ఈజ్ కమింగ్, వర్క్ ఈజ్ డన్ అనేసి. అంటే వాళ్ళు ఏదో ఒకటి చాలా కాలంగా ఏదో జరుగుతోంది, ఏదో చేయబోతున్నాం మనం అనే భావనతోనే ఉన్నారు మొత్తం నలుగురు. వాళ్ళలో ఎవరో ఈ భావనను చొప్పించారు. మనకి ఏదో కోయిన్సిడెంటల్గా అనిపిస్తుంది, కానీ ఇలాంటి సందర్భంలో చెప్పుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, మనకి అనుకోకుండా ఒకరోజు సినిమా ఉంది, చార్మి హీరోయిన్గా చేసిన సినిమా, చాలా చిత్రమైన సినిమా అది. ఆ సినిమా అచ్చంగా ఈ సందర్భమే మనకు కనిపిస్తుంది. ఒక పిచ్చోడు ఉంటాడు, ఆ ఒక పిచ్చోడు బోలెడంత మందికి పిచ్చెక్కిస్తాడు. ఇక్కడ ఒక పిచ్చోడు ఎవడో తెలియాలి. ఈ మదనపల్లి సంఘటనలో మనకి అందరికి వీడి ఇంకా ఎంతమందికి పిచ్చెక్కిచ్చాడో. ఇలాంటి దుర్మార్గాలు ముందు ముందు ఆ పరిసర ప్రాంతాల్లో వేరే జరిగినా కూడా మనమే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో మనకి ఇదే, అందరూ ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉండేవాళ్ళే, ఉన్నతంగా చదువుకున్న వాళ్ళే, యూత్ వేరియస్ ఏజ్ గ్రూప్స్లో ఉంటారు, వేరియస్ సోషల్ కేటగిరీస్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక పిచ్చోడికి ఫాలోయర్స్గా ఉంటారు. ఆ పిచ్చిలో చివరికి హీరోయిన్ని చంపడానికి అందరూ ప్రయత్నిస్తుంటారు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, యువకులు అందరూ కూడా అదే జరుగుతుంది ఇక్కడ. ఇంత బాగా చదువుకున్న వాళ్ళు, ఇంత పెద్ద ఫ్యామిలీ, ఇలాంటి ఇంత మూర్ఖత్వానికి ఎలా వచ్చారు అనేది తెలియాలి. హేమసుందర్ గారు, మన సమాజంలో మా కాలం ఎంత ముందుకు వెళ్తుందో అన్ని కొత్త కొత్త ఆధ్యాత్మిక సంస్థలు పుట్టుకొస్తున్నాయి ఆధ్యాత్మికత పేరుతో. అయితే ప్రజలు కూడా ఎక్కువగా వెళ్ళడానికి కారణం పాపభీతో లేదా పుణ్యం సంపాదించుకోవాలనో కావచ్చు. ఇలాంటి సంస్థలు అంటే ఇప్పుడు వీటి వెనుక ఆధ్యాత్మిక గురువులు లేదా వాళ్ళ ఆధ్యాత్మిక వాతావరణం ముడిపడి ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆధ్యాత్మికత అనొచ్చు? ఇటువంటివి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అటు సమాజమైనా బలహీనతలు ఏమేమి అయ్యి ఉండొచ్చు దీని వెనుక? అసలు ఆధ్యాత్మిక సంస్థల దగ్గరికి వెళ్లే ముందే వాళ్ళు ఇంట్లో కూర్చునే వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరినో నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఏదో ఎవరో ఒకరు ప్రేరేపించడం వల్ల మనిషి మైండ్ చాలా బలహీనంగా ఉంటుంది. ఇంజెక్ట్ చేసుకుంటే వేరుగా మనమే సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉంటే, ఆ హిప్నటిక్ సజెషన్స్ అంటారు వాటిని, అది ధ్యానంలో చేసుకున్నా లేదా వేరే విధంగా చేసుకున్నా కానీ ఆ సజెషన్స్ అనేవి చాలా బలంగా పనిచేస్తాయి.
ఇప్పుడు మామూలు వ్యక్తిని కూడా టెర్రరిస్ట్గా మార్చొచ్చు కేవలం సజెషన్స్ ద్వారా. ఓకే. లేదా నాకు దేవుడు కనిపిస్తున్నాడని మనం రోజు ధ్యానం చేసుకుంటే మనకు ఆ భావనలు వచ్చేస్తాయి. ఓకే. మనమే దేవుడు అనే భావన కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని అహం బ్రహ్మస్మి, తత్వమసి, సర్వం కలిగిన బ్రహ్మ ఇలాంటివన్నీ ఉన్నాయి మనకి ఉపనిషత్తుల వాటిలో. అవును. ఈ సంస్థల ప్రభావం కొంత ఉంటుందండి, ఖచ్చితంగా కొంత ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా వీళ్ళు వెళ్తూ ఉంటారు మెడిటేషన్ సెంటర్స్ కానీ లేకపోతే వేరే స్వామీజీల దగ్గర కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు స్లో పాయిజనింగ్ చేస్తారు. వాళ్ళ చెప్పే సూక్తులు అవే వినాలని చెప్పేసి వాళ్ళు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సార్, ఇప్పుడు మీరు జ్యోతిష శాస్త్రవేత్తగా కూడా చాలా మందికి పరిచయం ఉన్నారు. మామూలుగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళే వ్యక్తులు సాధారణంగానే వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేనప్పుడు భగవంతుని లేదా జ్యోతిషాన్ని నమ్మే సంఘటనలు మనం చూస్తూ వస్తున్నాం కొంతవరకు. ఎటువంటి మానసిక స్థితిలో ఉంటారు వాళ్ళంతా? ముఖ్యంగా ఈ మధ్య కొన్ని అసోసియేషన్లు ధ్యానంలో పిచ్చి వాళ్ళైన వాళ్ళు సంఖ్యలో 100లో కనిపిస్తున్నారు. ధ్యానం చేస్తూ చేస్తూ మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అసలు? సాధారణంగానండి అతి సర్వత్రా ఉజ్జయిత్ అని చెప్పి అంటారు. ఏది అతి పనికిరాదు మనకి. అక్కడ అతి దగ్గరే అన్ని ప్రమాదాలు వస్తూ ఉంటాయి. ధ్యానం అయినా సరే ఎంతసేపు చేయాలి అంతసేపు చేయాలి. అదే పనికి మనం మానవ సమాజంలో ఉన్నాం, మన హిమాలయాల్లో లేము. మానవ సమాజంలో ఉన్నప్పుడు ఆ సమాజానికి తగ్గట్టుగానే మనం మసులుకోవాలి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వ్యక్తులు జ్యోతిష్యాన్ని ఇక జ్యోతిష్యం శాస్త్రం అంటారా? జ్యోతిష్ శాస్త్రంలో ఇక్కడ చంద్రుడు, కుజుడు, రాహువు ఈ చార్టులో ఒక రాశిలో ఈ 3 గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళలో మానసికపరమైన అలజడి ఎక్కువగా ఉంటుంది. ఓకే. గ్రహచక్రం చూసుకుంటే అలా అది అలజడి వల్ల కూడా కొంత వాడు సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. మీరు ఎక్కువ సైకాలజిస్టుల దగ్గర సైకాట్రిస్టుల దగ్గర వెళ్తే వాళ్ళు వెళ్ళిన వాళ్ళ జాతకాల చక్రాలు తీసుకుంటే ఈ కాంబినేషన్ అనేది కనిపిస్తుంది జాత చక్రంలో. అయితే ఇప్పుడు ఇంతవరకు నమ్మితే మహా అయితే డబ్బు పోగొట్టుకుంటారు లేదా ఒక దశలో పిచ్చి వాళ్ళు అవుతారు. కానీ కడుపున పుట్టిన వ్యక్తుల్ని చంపడం లేదా వాళ్ళే సూసైడ్ చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఆత్మదర్శనం అవ్వలేదనో భగవద్ దర్శనం అవ్వలేదనో ఆత్మహత్య చేసుకునే వ్యక్తులు కూడా ఉంటారు. ఇంత తీవ్ర స్థాయి మానసిక స్థితికి వాళ్ళకు ముందే కాస్త మెంటల్గా ఇబ్బంది ఉంటుందా? ఇందులోకి వెళ్ళాక వాళ్ళకున్న ఇబ్బందితో పాటు వాళ్ళు చెప్పే వ్యక్తుల మాటల ప్రభావం వాళ్ళలో సజెషన్స్ ఉంటాయండి. అవి మన సబ్ కాన్షియస్ మీద బాగా పనిచేస్తూ ఉంటాయి. అవి చెప్పిన స్వామీజీ ప్రభావం కూడా కావచ్చు. వీళ్ళు కొంత బలహీనంగా ఉంటారు, వాళ్ళు చెప్పే మాటలు బాగా వింటారు. అందువల్ల అలా జరుగుతుంది. సార్, ఇప్పుడు మనకి హేమసుందర్ సార్ చెప్తున్నట్టుగా మనుషులు మొదటగా నమ్మి వెళ్తారు, అది కొంచెం ఇంకొంచెం యాడ్ అవుతుంది అన్నట్టుగానే ఉంది. ఈ సంఘటనలు చూడడం వల్ల అటు నాస్తికత్వము ప్రబులుతుంది. అంటే ఇటువంటి విషయాలను చూసి ఆధ్యాత్మికతే తప్పనేది. ఇంత పిచ్చి దశకు లేదా హత్యలు చేసే దశ వరకు పోయే స్థితి ఎలా ఉంటుంది సార్? స్వామీజీ అంతగా ఎలా మోటివేట్ చేయగలుగుతున్నారు? స్వామీజీ అనే వాడి దగ్గరికి మొదటిసారి క్లయింట్ని, ఈ భక్తుడు అనేవాడు స్వామీజీకి భక్తుడు కాదు, వాడు క్లయింట్ని వాడి దగ్గరికి రప్పించుకోవడం వరకు వీడికి ఒక ప్రతిభ కావాలి లేదా ఇంకొకటి కావాలి. వచ్చిన తర్వాత వాడిని అలా తన దగ్గర ఒక వ్యాపారమే. ఇప్పుడు మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలి మనం ఈ సందర్భంలో. మొన్నే మన హైదరాబాద్లోనే ఒక కిడ్నాప్ ఎపిసోడ్ బయటకు వచ్చింది. కర్ణాటకలో ఒక చిన్న విలేజ్లో ఒక చిన్న ఆశ్రమం నడుపుతున్న స్వామి, అతని పేరు అమ్మాజీ. అతడిని వేరే 2 వ్యక్తులు నేను షిరిడీ తీసుకెళ్తాము అని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి వాళ్ళు ఆ పేరుతో కిడ్నాప్ చేసి 20 కోట్లు ఇస్తే విడిచిపెడతామని చెప్పారు. హైదరాబాద్ నుంచి కారులో బెంగళూరు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అతను 20 కోట్లు కాదని బేరం ఆడి 5 కోట్లకి ఇచ్చేలాగా ఒప్పుకున్నాడు. 5 కోట్ల రూపాయలు, కిలో బంగారం, ఇది డీల్ ఒప్పుకున్నాడు. తిరిగి హైదరాబాద్ తీసుకొస్తుండగా అతను ఏదో గుండెపోటు డ్రామా ఆడాడు. వీళ్ళు ఆ హాస్పిటల్లో చేర్చే ప్రయత్నంలో వ్యవహారం మొత్తం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. వాళ్ళను కూడా పోలీసులు పట్టుకున్నారు. తర్వాత కేసు రిజిస్టర్ చేయకుండా అదంతా వేరే ఎపిసోడ్. అయితే ఈ అమ్మాజీ అనేవాడు ఒక చిన్న స్వామీజీ అనే ముసుగులో ఏదో తన దందా తను చేసుకుంటున్న వ్యక్తి. వీడి దగ్గర 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేయొచ్చు అనేంత భావన ఒక 2 కిడ్నాపర్లకు కలిగింది. అంటే వాడి బిజినెస్ టర్నోవర్ 20 కోట్లను మించింది. వాడు 5 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. వాడు 5 కోట్లు పోతే పర్వాలేదు, 5 కోట్లు ప్లస్ కిలో బంగారు, 5 కోట్లు పోతే పర్వాలేదు అని అనుకునే స్థాయిలో ఆ వాడు వ్యాపారం చేస్తున్నాడు. ఇంతకీ ఆడు ఆ స్వామీజీ గెటప్లో కాకుండా ఆ హోటల్ రూమ్లో మన మీడియా ఛానల్స్లో వచ్చిన క్లిప్పింగ్స్ చూసామంటే మన కంపేర్ చేస్తే ఏదో యువతల వాళ్ళని చులకన చేసినట్టు ఉంటుంది, కానీ అత్యంత నేలబారు మనిషిలాగా ఉన్నాడు. వాడికి ఇంత పెద్ద టర్నోవర్ బిజినెస్ నడుస్తుంది. ఏదో వాడు ఇంకో స్వామీజీ అనే ఒక చిన్న ముసుగు తగిలించుకోవడం ద్వారా దీన్ని ఎలా సస్టైన్ చేస్తాడు వాడు? ఏదో నిన్నొక భయంలో ఉంచాలి, నిన్నొక అభద్రతలో ఉంచాలి, లేకపోతే ఎవడు నేను నీకు ప్రొటెక్టర్ని అని చెబితే తప్ప నా బిజినెస్ నడవదు.
నేను ఎప్పుడు ప్రొటెక్టర్ని. నువ్వు సర్వసంపన్నుడిగా నీ స్వావలంబనతో నువ్వు ఉండగలిగితే నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలవు అనే భావన నీకు నేను కలిగిస్తే నా అవసరం ఏంటి? అవును. వాడు ఉంచడు నిన్న భావనలో. ఈ భక్తుల్ని అభద్రతలో ఉంచడమే వాడి బిజినెస్ టెక్నిక్. వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేసే ప్రాసెస్లో మోసపోయే వాళ్ళు ఈ భక్తులు. అయితే ఇప్పుడు ఇందులో వాళ్ళ పిల్లల్ని చంపింది కన్న తల్లి. అవును. ఆమె కలియుగమే నిజమైతే ఆమె పొడుచుకొని తెల్లవారు లేస్తాననే ఆశలో చనిపోవచ్చు. కానీ బిడ్డల్ని చంపింది. ఆ డైరెక్షన్ ఎవడిది? నువ్వు బిడ్డల్ని చంపితే ఇంకేమి సంపదలు వస్తాయని వాడు వీళ్ళని ప్రేరేపించాడో మనకి తెలియదు. దీంట్లో ఇంకా తెర వెనుక ఇంకా ఏమైనా ఉన్నాయనేది కూడా తెలియదు. అది ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ పాస్వర్డ్ అనేది చాలా కీలకం. అది అంత చిన్న విషయం ఎంత కేసును ప్రభావితం చేస్తుందో పాస్వర్డ్ తెలియాలి. ఇప్పటిదాకా పోలీసులు వాళ్ళ దగ్గర గట్టిగా మాట్లాడి రాబట్టే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితి బాగాలేదని అనే ఒక నెపం కనిపిస్తుంది. వాళ్ళకి పిచ్చుంది అనే మాట వస్తుంది పత్రికల్లో, మీడియాలో. ఇందువల్ల వాళ్ళని ఒక ప్రత్యేకమైన భద్రత మీద మధ్యలో పెట్టారు. వాళ్ళు ఏం చేసుకుంటారో అనే భయంతో. అలా కాకుండా పైగా ఇలాంటి కేసుల్లో దరిద్రం ఏమైందంటే ఈ పిచ్చి, మానసిక స్థితి సవ్యంగా లేకపోవడం, ఈ పదాలు నేరం చేసిన వాళ్ళకి పెద్ద రక్ష, కవచంలాగా తయారవుతున్నాయి. వాడు ఏమైనా చేయొచ్చు. దీనికంటే కూతుర్ని రేప్ చేసే దుర్మార్గుడి కంటే వీడు ఎలా గొప్పవాడు? ఈ మూర్ఖత్వంలో కూతుర్ని చంపేసేవాడు రేప్ చేసే తండ్రికి వీడికి దాన్ని మనం ఒక రాక్షసత్వానికి ప్రతీకలాగా చూస్తున్నాం. వీడు అంతకంటే ఏం భిన్నమైనవాడు కాదు. ఇలాంటి ఈ కీ పాస్వర్డ్ దొరికితే వ్యవహారం బయటకు వస్తుంది. ఎవడు తెర వెనుక నుంచి కూతుళ్ళని చంపితే ఏదో జరుగుతుంది అని ప్రేరేపించిన వాడు ఎవడు? ఏం జరుగుతుందని వీళ్ళు ఆశించారు. 2 నిండు ప్రాణాలు సార్. ఇవాళ వాళ్ళన్న సత్యయోగం వచ్చింది, కానీ వాళ్ళు ఇప్పటి వరకు లేవలేదు. వీళ్ళని ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి ఇంకా ఇలా ఎన్ని వందల మందిని చేస్తున్నారో తెలియదు. రేపు ఎన్ని హత్యలు జరగబోతున్నాయో కూడా తెలియదు. అదే మరి. అంటే ఇది కేవలం ఒక 4గురికి సంబంధించిన విషయం మాత్రం కాదు, ఒక మూర్ఖ సమూహానికి సంబంధించిన సమస్య ఇది. ఇంత జరిగి సత్యయుగానికి వాళ్ళు బతకలేదని తెలిసినా ఇంకా మ్యానిపులేట్ చేయగలుగుతారు స్వామీజీలు. అయినా ఈ మూర్ఖులు నమ్ముతారు. ఇది ఎంతవరకు సాధ్యం సార్? ఎట్లా అవుతుంది ఇదంతా? ఇది మనకేందంటేనమ్మా, ఎలాంటి స్కిల్స్, ప్రూవ్డ్ స్కిల్స్ లేకుండా మనం ఒక ఉద్యోగం చేయాలంటే నేను డిగ్రీ పాస్ అయినా ఒక సర్టిఫికేట్ చూపించాలి, లేదా ఒక కూలి పనికి వెళ్ళాలంటే నాకు ఆ పని వచ్చు అని ఒక టెస్ట్ వర్క్ లాగా చేసి చూపించాలి. ఏ క్వాలిఫికేషను లేకుండా చేసుకోగలిగే వ్యాపారాల్లో ఈ ఆధ్యాత్మిక వ్యాపారం ఒకటి. నీకేం అక్కర్లేదు, ఒక్క కాషాయ అంగీ కొనుక్కుంటే చాలు. నేను హిందుత్వాన్ని బ్లేమ్ చేయడం లేదు, కాదు. ఇది ఏ మతంలో అయినా సరే ఒక అంగీ ప్లాన్ చేసుకుంటే చాలు. కలర్ సంగతి తర్వాత నువ్వు ఒక 4 మంచి మాటలు లాంటివి చెప్పగలిగితే చాలు. దేవుడికి నీకు మధ్యలో నేనున్నాను అనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తే చాలు. అక్కడి నుంచి వచ్చిన వాడికి ఏదో 2 మాటలు చెప్పడం వాడి ద్వారా ఇదంతా మౌత్ పబ్లిసిటీ మీద స్ప్రెడ్ అయ్యే వ్యాపారం. ఎవడు పోస్టర్లు వేయట్లేదు. పోస్టర్లు వేసే స్వామీజీలు ఇంకో బ్యాచ్ ఉన్నారు మళ్ళీ. అదంతా వాళ్ళ ఆర్థిక స్థాయిలను బట్టి. ఈ మౌత్ పబ్లిసిటీ మీద ఒక చిన్న ఈ అమ్మాజీ అనేవాడిలాగా చిన్న ఊళ్ళల్లో ఉండేవాడు 20 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాడంటే, 5 కోట్లు ఇవ్వగలుగుతున్నాడంటే అలా అనాయాసంగా ఎంత బిజినెస్ నడుస్తుంది. కిలో బంగారం కూడా బంగారం అనే మాట ఎందుకు వచ్చింది? కిడ్నాప్ చేసిన వాడికి డబ్బు అడగాలి అంటే స్వామీజీల దగ్గర యూజువల్గా వచ్చేవాడు మనం ఏదో కొండ మీద హుండీలో వేసినట్టుగా స్వామీజీ దగ్గర పడేస్తున్నారు. వాళ్ళ బంగారాలు తెచ్చి అవన్నీ వాడి దగ్గర పేరుకుంటున్నాయి. వీడి దగ్గర బంగారం ఉందని, డబ్బు ఉందని వీళ్ళకి తెలుసు కిడ్నాప్ చేసిన వాళ్ళు. హేమసుందర్ గారు, ఒక నానుడి మనం ఎప్పుడు వింటూ ఉంటాం, నిజమైన ఆధ్యాత్మికవేత్త జనాల మధ్య ఉండడు, జనాల మధ్య ఉండేవాడు నిజమైన ఆధ్యాత్మికవేత్త కాదు అని ఒక కొటేషన్ వస్తూ ఉంటుంది. అలాగే హరిషడ్ వర్గాల్ని జయించిన వాడు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికవేత్త అంటారు. అంటే కామము, క్రోధము. కానీ బంగారాలు వేసుకొని కిలోలు బంగారం వాళ్ళ మెళ్ళల్లో ఉంటుంది. అహంకారాలు, వాళ్ళకు ఒక చేరు, వాళ్ళకు శిష్యరికం, కాళ్ళు మొక్కడాలు, ఇవన్నీ అహంకార చిహ్నాలు. ధనాపేక్ష, డబ్బులు తీసుకుంటారు. అంటే అరిషడ్ వర్గాలలో బందీ కాబడ్డ ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక గురువుగా నమ్మడం జనాల మూర్ఖత్వం అనుకోవచ్చా? వాళ్ళ మూర్ఖత్వాన్ని వాడుకుంటున్న తెలివి స్వామీజీలేదు అనుకోవచ్చా? అసలు గురువు ఎలా ఉండాలి? గురువు లక్షణాలు ఏంటి? అసలు మానవ సమాజంలో ఉన్నవాడు అరిషడ్ వర్గాలను జయించడం అనేది అసాధ్యం. ఏ హిమాలయాల్లోనే ఉంటాడు. అలా జయించగలిగేవాడు హిమాలయాల్లో ఉంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే మన పిల్లయ్య గారు చెప్పినట్టుగా వేషభాషలు చూసి మోసపోతున్నారు ప్రధానంగా చెప్పాలంటే. అలాగే కొంత సాహిత్యం కూడా ఇప్పుడు టెర్రరిస్టులకు సంబంధించిన సాహిత్యం వాళ్ళని ఎలా మారుస్తుందో, నక్సలైట్లకు సంబంధించిన సాహిత్యం వాళ్ళని ఎలా మారుస్తుందో, ఈ ఆధ్యాత్మిక సాహిత్యం కూడా జనాలు మారుస్తుంది. నా చిన్నప్పుడే నేను చదువుకునే రోజుల్లోనే ఇట్లాంటి సంఘటన ఒకటి చూశాను నేను.
అతను నేను అతను చనిపోయిన తర్వాత అతనికి సంబంధించిన రూమ్లో వెతుకుతుంటే నాకు ఒక పుస్తకం దొరికింది. దాంట్లో చనిపోయిన మనిషి ఎలా బతకొచ్చు ఇలాంటి అంశాలు ఉన్నాయి. అతను ఎందుకు చనిపోయాడో ఎవరికి తెలియదు, సూసైడ్ చేసుకున్నాడు. కానీ ఎందుకు చనిపోయాడని నాకు ఆ పుస్తకం చదివిన తర్వాత ఏమనిపించిందంటే ఇతను ఎందుకే చనిపోయి ఉండొచ్చు, ఎందుకంటే అతనికి ఏ కష్టాలు లేవు, ఎలాంటి సమస్యలు లేవు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు, ఫైనాన్షియల్గా సౌండ్ పార్టీ, కానీ సూసైడ్ చేసుకున్నాడు చదువుకునే కుర్రాడు. అప్పుడు ఆ రూమ్లో నాకు ఈ పుస్తకం దొరికింది. దీన్ని బట్టి ఇలాంటి సాహిత్యం కూడా మనిషిని మిస్లీడ్ చేస్తుంది. ఒక గురువుకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే కొంతమంది మీరు అన్నట్టుగా హిమాలయాల్లో ఉన్న కొందరు వాళ్ళ ఇప్పుడు నేను జ్యోతిష్కునండి, ఉదాహరణకి నేను పెద్ద బొట్టు పెట్టుకోవాలి, నేను రుద్రాక్ష మాలలు వేసుకోవాలి, కాషాయ బట్టలు కట్టుకోవాలి, ఇవన్నీ ఏంటంటే జనాన్ని మోసం చేసే ప్రక్రియలు. మనం మానవ సమాజంలో ఉంటూ ఇట్లా ఉండి కూడా మనం అన్ని చేయొచ్చు, సేవ చేయొచ్చు, ఇట్లా ఉండి కూడా చేయొచ్చు, అవే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా చేస్తున్నాడంటే జనాన్ని ఆకర్షించడం కోసమే చేస్తున్నాడని అనుకోవాలి మనం. సార్ ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది, జనాలు కూడా అంటే ఆ అట్మాస్ఫియర్ లేదా వాళ్ళు అలా రెడీ అయి ఉంటే ఎక్కువగా నమ్మడం, సాదా సీదాగా ఉండి ఎంత మంచి చెప్పినా అంటే ఇది కాదు ఆధ్యాత్మికత, మీరు నమ్మకండి అంటే వాళ్ళకి విద్య లేనట్టు. ఎలా ఉంటుందంటే మీరు జ్యోతిషం కోసం నాకు ఫోన్ చేశారు, నేను మీకు 3 నెలల దాకా అపాయింట్మెంట్ లేదమ్మా అన్నాను అనుకోండి, మీకు ఇంకా నా మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నేను వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేసి మీరు నాకు ఫీజు కూడా ఏమి ఇవ్వద్దంటే నాకు జ్యోతిషం రాదు అనుకుంటారు. యజ్ఞయాగాలు రెమెడీస్ లేవంటే ఇంకా అసలు మీకు జ్యోతిష్యమే రాదు, మీరు ఆ కుక్కల బిస్కెట్లు పెట్టండి లేకపోతే నువ్వులను మీరు బాడీకి రాసుకోండి అని చెప్పామనుకోండి, నాకు శాస్త్రం తెలియదు అనుకుంటారు. అట్లా కాకుండా మీరు ఈ హోమాలు చేసుకోండి, ఈ పూజలు చేసుకోండి అని మాయ మాటలు చెప్పగలిగిన గురువే రాణిస్తాడు, డబ్బులు సంపాదించుకుంటాడు. అలాంటి వాళ్ళని జనాలు నమ్ముతూ ఉంటారు. కానీ నిజమైన గురువు లక్షణాలు ఇప్పుడు మీరు అన్నట్టు సమాజంలో కూడా ఉన్నతమైన ఆధ్యాత్మిక వ్యక్తులు బతుకుతున్నారు, కానీ ఎవరికి మేము ఆధ్యాత్మికత అన్నది కనిపించకుండా వాళ్ళ సాధనలో వాళ్ళు ఉంటున్నారు. అలాంటి వాళ్ళు కాకుండా ఇలా ఏదైతే మీరు అన్న గెటపులతో మోసం చేస్తున్నారో వాళ్ళని గుర్తించడానికి ఎటువంటి పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు? అది వాళ్ళ వ్యక్తిగతమే, ఎవరైనా గుర్తించాలని. అట్లా సమాజంలో అతని శక్తి వ్యక్తులు ఉన్న వ్యక్తి తను ప్రచారం చేసుకోడు. ఫస్ట్ ఆ ప్రచారం చేసుకునే వ్యక్తి గురించి అవతల వ్యక్తికి అసలు తెలియని కూడా తెలియదు. ఎవరో చెప్తే తప్ప, మీరు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళండి అని ఎవరో చెప్తే తప్ప అతని దగ్గర వెళ్ళలేరు వాళ్ళు, పబ్లిసిటీ ఉండదు. కాబట్టి ఇది గుర్తించడం కూడా చాలా కష్టమైన ప్రక్రియ. అందువల్ల ఇలాంటి వాళ్ళ పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. సార్, ఈ సంఘటన అత్యంత క్రూరమైన సంఘటన, అంటే దీని వెనుక మానసికమైన స్థితి గురించి తర్వాత ఎటువంటి నిజాలు తేలినప్పటికీ ఇవాళ చనిపోయిన పిల్లలు మాత్రం బతికి రాలేదు. ఈ సంఘటన అంతా చూస్తే సమాజానికి ఇప్పుడు మనం ఎటువంటి గుణపాఠం నేర్చుకోవచ్చు, ఎంత పెద్ద విపత్తు ఇంకా ముందుందనుకోవచ్చు ఇలాంటి వాటితో. విపత్తులు ఇప్పుడు అభయ నిర్భయ కేసులు లాంటి కంటే ఇది ఇంకా భయంకరమైన కేసు. ఎలా ఈ స్వామీజీల వ్యవస్థని కంట్రోల్ చేయగలం, నియంత్రించగలం, వీళ్ళకి ఒక చెక్ పాయింట్ ఏంటి, వీళ్ళు ఎవరిని ఎంతమందిని ప్రభావితం చేస్తున్నారు, ఏ దిశగా ప్రభావితం చేస్తున్నారు, ఎలాంటి అనుమానాలు, ఇదంతా మతంతో ముడిపడే కొద్దీ దాని మీద ఒక నజర్ వేస్తే ప్రభుత్వం ఒక 100 మంది దాన్ని క్యాష్ చేసుకోవడానికి, దాన్ని ఓట్ బ్యాంక్గా మలుచుకోవడానికి మమ్మల్ని కార్నర్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అని ఒక రాజకీయ ప్రచారం చేసుకోవడానికి వేదికలుగా మారుతున్నాయి. ఇలా కాకుండా అసలు నిర్మోహమాటంగా ఏదో ఒక చర్య తీసుకునేవాళ్ళు. మనకి స్వామీజీలు మోసం చేసిన సందర్భాలు చాలా, పాపులర్ స్వాములు, దేశవ్యాప్తంగా 100 కోట్ల ఆస్తులు బిల్డ్ చేసిన స్వాములు కూడా రకరకాల రేప్ కేసుల్లో జైలు పాలైన ఇంకా జైళ్ళల్లో మొగ్గుతున్న సందర్భాలు మనకున్నాయి. ఈ స్వామీజీలు దుర్మార్గులు అనే విషయాన్ని మనం ఇనిషియల్ దశలో ఎందుకు పసిగట్టలేకపోయాం? మన దగ్గర పోస్ట్ మ్యాన్లుగా ఉంటూ మనీ ఆర్డర్ డబ్బులు కొట్టేసిన వాళ్ళు పెద్ద స్వాములుగా చలామణి అవుతున్నారు. టెన్నిస్ రాకెట్లకి ఇది నెట్టెళ్తున్న వాళ్ళు పెద్ద స్వాములుగా చలామణి అవుతున్నారు. ఇలా అంటే ఆ పనులు తప్పని కాదు నా ఉద్దేశం. అలాంటి బేసిక్ నాలెడ్జ్, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఎంత, వాడు చెప్పగలిగే ధర్మం ఏంటి. ఇంతకుముందు హేమసుందర్ గారు అన్నారు ఏం చెబుతున్నారు అనేది. నువ్వు ఎవరు మంచి స్వామి, ఎవడు మంచి గురువు అని మీరు అడిగినట్టు, ఎవడు ధర్మాన్ని చెప్తున్నాడు, ఎవడు నిన్ను నేను ఉద్ధరిస్తానని చెబుతున్నాడు, ఎవడిని ఉద్ధరిస్తాడు? ఎవడి పాపం వాడిదైతే రెండో వాడు ఎలా ఉద్ధరిస్తాడు? ఇంకొక వ్యక్తి వాడు నీలాంటి మనిషి, వాడు ఒకవేళ వాడు సత్కర్మాచరణ పరాయణుడైతే వాడు అద్భుతమైన వ్యక్తి కావడం వేరే, వాడికి వాక్శుద్ధి ఉండి వాడు మాట్లాడిందంతా సత్యమైతే వాడు నీకు మంచి సంగతి చెప్పడం వేరు. అలా కాకుండా నీ పాపాలు నిన్ను ఉద్ధరించాలి, నువ్వు చేసే మంచి పనులు నీ జీవితాన్ని ప్రభావితం చేయాలి. మంచి పనులు చేయమని చెప్పగలడు కానీ నీ పాపాలను తుడిచేసి వాడు ఎలా ఉద్ధరిస్తాడు? ఉద్ధరిస్తాననే వాడి చిన్న డ్రామా ఉంటుంది. కేవలం ధర్మం చెప్పి ఇది నీకు ధర్మం చూపించే బాట ఇది, అది క్రిస్టియానిటీని, బైబిల్ నీకు చెప్పే జీవిత విధానం ఇది, మహమ్మద్ ప్రవక్త చెప్పిన ఖురాన్ నీకు చెప్పే జీవిత విధానం ఇది,
నీ హిందూ ధర్మాలు, హిందూ వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇవి నీకు నిర్దేశించిన జీవిత విధానం ఇది, ఇలా నువ్వు మంచిగా బతుకని చెప్పేవాడు అట్లీస్ట్ మనం కొద్దిగా నమ్మచ్చు. మనం ప్రతిదీ మనం చదివి తెలుసుకోలేం కాబట్టి వాడు చదివి ఆ సారాన్ని మనకి ఇస్తాడు కాబట్టి అట్లీస్ట్ వాడిని అప్రోచ్ కావచ్చు. మనకి అది అవసరం. ఇది మన పనుల్లో ఖాళీ ఉంటే, మన పని మనకుంటే వాడి అవసరం ఉండదు. మనకి ఖాళీ అయిపోయి పని బట్ట లేకుండా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళాలి ఆ సారం తీసుకోవడానికి. అంతే తప్పితే నిన్ను ఉద్ధరిస్తాననేవాడు ఖచ్చితంగా మోసపూరితమైన స్వామి. అలాంటి ఇప్పుడు ఎలాగైతే పెద్ద పెద్ద వడ్డీలో ఆఫర్ చేసే చిట్ ఫండ్ సంస్థ వస్తే నిజానికి వాడు ఇస్తే వాళ్ళకి మంచిదే కదా వాడి క్లయింట్కి. కానీ అలాంటి ఆఫర్ చేసిన సంస్థ ఒకటి పుట్టిందంటే, వాడు పబ్లిసిటీ చేసుకున్నాడంటే, పోలీసులో ఇంకొక ప్రభుత్వ యంత్రాంగం దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటుంది. నువ్వు ఎలా ఇస్తావురా, నీ ప్యాకేజీ ఏంటి, నీ ప్లాన్ ఏంటి, నువ్వేం బిజినెస్ చేసి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఇస్తావని. స్వామీజీలకు కూడా అలాంటి పాయింట్ ఒకటి ఉండాలి. ఏ మతం స్వామి అయినా సరే, హిందువులు అయితే స్వాములు అంటాము, ఇంకొకటైతే ఇస్లాంలో అయితే ఫకీర్లు అంటాము, క్రిస్టియానిటీలో అయితే ఇంకొక పేరు ఉంటుంది, ఫాదరో పాస్టరో ఏదో పేరు ఉంటుంది. వీళ్ళకి కూడా వీడు ఉద్ధరించే ప్రాసెస్కి వస్తే వాడికి ఒక చెక్ పాయింట్ ఉండాలి. ఏంటి నీ తాహత ఏంటి? ఒక డాక్టర్కి వైద్యం చేయాలంటే ఈ దేశంలో ఒక తాహత కావాలి. అలాగే నీకు బోధ చేసి నీకు రోగం నయం చేస్తానంటే తాహత అక్కర్లేదు. అలాంటి దుర్మార్గం నుంచి ఒక చట్టబద్ధమైన వ్యవస్థ ఉండాలి. అయితే ప్రవచనకర్తలు మీరు అన్నట్టుగా ధర్మాన్ని బోధించడానికి ప్రవచనకర్తలే సపరేట్ వింగ్ అయిపోయింది, ఈ సన్యాసులది సపరేట్ అయింది. ఏ స్థాయికి వెళ్ళిందంటే అనేక కేసులు ఉన్న సన్యాసులు ఏకంగా దేశాలనే సృష్టించగలిగే స్థాయికి వెళ్తున్నారంటే అది సామాజిక లోపమా? మీరు రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద క్రీడాకారులు బానిసలు అవుతున్నారు సన్యాసుల ముందు. ఇదంతా ఎక్కడ లోపం అనుకోవచ్చు సార్? సమాజం లోపమా లేదా వ్యక్తుల్లో మానసిక లోపాలు ఎక్కువ అవుతున్నాయి? ఇది మార్కెట్ కృష్ణవేణి. స్వాములు ఒక స్థాయి బిజినెస్ రీచ్ అయిన తర్వాత సెలబ్రిటీలని వాళ్ళ దగ్గరికి రప్పించుకోవడం కూడా ఒక మార్కెటింగ్ ఎలిమెంట్ లాగా తయారైంది. వాడికి నిజంగా ఈ సెలబ్రిటీలు కూడా ఏదో బ్రాండ్ అంబాసిడర్ లాగా డబ్బు కమ్ముడుపోతూ చేయడం అనేది బోలెడు వ్యవహారాలు నడుస్తుంటాయి. అలాగే ఈ స్వాములు కూడా వాడిని ఒక సినిమా స్టార్ని తీసుకురావడానికి, ఒక పొలిటికల్ సెలబ్రిటీని తీసుకురావడానికి తన దగ్గరికి వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టి ఈ దళారీలను ఆశ్రయించి తెప్పించుకునే సందర్భాలు. అక్కడి నుంచి మనకి రోడ్డు మీద చిలక జోసి చెప్పేవాడు కోయదొర ఎవడైతే సెలబ్రిటీలతో ఫోటోలన్నీ చూపిస్తాడో అదే తరహాలో ఈ ఆశ్రమానికి వచ్చిపోయిన సెలబ్రిటీలందరినీ చూపించుకుంటూ వాడు పెద్ద స్వామి కింద బూస్ట్ చేసుకోవడానికి ఉపయోగపెట్టుకోవడం కూడా జరుగుతుంది. అలా వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికే ఇదంతా జరుగుతుంది. ఈ బేసిక్గా ఒక చట్టబద్ధమైన వ్యవస్థ లేదు, స్వాములు అనే సిస్టమ్కే చట్టబద్ధమైన నియంత్రణ లేదు. అలాంటి నియంత్రణ పెట్టాలంటే మన దేశంలో భయం, ఓటు బ్యాంక్ రాజకీయాల మీద ఆధారపడి బతికే పార్టీలు మాత్రమే ప్రభుత్వాల్లోకి వచ్చే సందర్భం ఇది. దేశం మనది. ప్రాక్టికల్గా మాట్లాడే పార్టీలన్నీ మాట్లాడుతూనే ఉంటాయి తప్పితే అవి ఎప్పుడూ అధికారంలోకి రావు. వాళ్ళు మాట్లాడతారు, ఒక ఉద్యమం చేస్తారు, మళ్ళీ పార్టీగా ఇంట్లో కూర్చుంటారు. ఇలాంటి సందర్భంలో వేరే పరిష్కారం లేదు దీనికి. ప్రజలు చైతన్యం కావాలని మామూలు రొటీన్ సమాధానం, అంత ఈజీగా జరిగే పని కాదు అది. థ్యాంక్ యూ సో మచ్ పిల్లయ్య గారు, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ హేమసుందర్ గారు, నిజమైన ఆధ్యాత్మికతకు నిర్వచనం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సత్యం, ధర్మం, అహింసని పాటిస్తే నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఆయనే మీ దగ్గరికి దిగొస్తాడు. కానీ ఏ గురువులు కూడా మీ పాప భారాన్ని మోయరు. ఈ విషయాన్ని తెలుసుకుని సమాజం వీలైనంత చైతన్యవంతంగా ముందుకు వెళ్ళాలి మా లియో న్యూస్ నుంచి కోరుకుంటూ ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో, సెన్సేషనల్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కూడా. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నామండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.